ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ముందే ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకొని, దానికి ఘాట్లు పెట్టుకొని, పసుపు కోట్ చేసుకొని పెట్టుకుంటాము. తర్వాత బాణలిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకొని, రొటేట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. చక్కగా ఫ్రై అయిపోయింది. పక్కకు తీసేసుకున్నాను. అదే బాణలిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. 4, 5 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నాము. ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాము. ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటామండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి కలుపుకుంటూ. కొంచెం అది ఫ్రై అవుతుండగా 2 టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేపించుకుని పక్క పెట్టుకున్నటువంటి ఎగ్స్ ని ఈ మూమెంట్ లో యాడ్ చేసేస్తామండి. ఈ లోపు ఒక కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. ఎగ్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ ఉల్లిపాయ ఉడిలే వరకు